ఏపీలో ఏపీలో మనం చూసుకున్నట్లయితే లేఅవుట్ ప్లానింగ్ అనుమతులకు మోక్షం ఎప్పుడు? 3 నెలలుగా కదలని సాఫ్టెక్, 18 శాఖల రాబడికి భారీ గండి, రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా రియల్ ఎస్టేట్ ఆదాయం ఏదైతే ఉందో ఈ రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని అయితే కోల్పోయిందనమాట ప్రభుత్వం. మార్పుల పేరుతో జాప్యం చేస్తున్న పూణే కంపెనీలు, ఆన్లైన్ అప్లోడ్లకు కూడా సహకరించని యాప్లు అనమాట. అటు మున్సిపాలిటీలు ఇటు పంచాయతీలో పేరుకుపోయిన ప్లానింగ్ అనుమతుల ఫైళ్లు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయిలో సమీక్షకు నోచుకోని వైనం. అధికారులు చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న ఆదాయం అయితే పెరుగుతుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లేఅవుట్ల ప్లానింగ్ అనుమతుల మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా గతంలో ఉన్న 40% అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించే భూమిని 30% తగ్గిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుందన్నమాట. అయితే ఆ 10% తగ్గింపులకు సంబంధించిన ప్రక్రియ సకాలంలో పూర్తి చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతూ ఉన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో సంపద సృష్టించి అభివృద్ధిని మరింత పరుగు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి సారించారన్నమాట. ఏపీలో పుంజుకునేలా కొత్త రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అటు హైదరాబాద్లో పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగం అనమాట. ఇప్పుడు మాత్రం ఏపీలో మాత్రం రియల్ ఎస్టేట్ అయితే పుంజుకోబోతుంది. ఎందుకంటే ఏదైతే లేఅవుట్లకు సంబంధించి స్థలాల్లో 40% అయితే ప్రత్యేకంగా ఈ గార్డెన్కి సంబంధించి మిగిలిన ప్లేస్లు అయితే వదలాలన్నమాట. రోడ్లకు సంబంధించి దాన్ని 30% అయితే తగ్గించారు. అందువల్ల లేఅవుట్లకు సంబంధించి భారీగా రాబోతున్నాయి. అయితే దాని ద్వారా ఆదాయం కూడా పెరగబోతుంది ప్రభుత్వానికి. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు సామాన్యులు కూడా ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్లతో పని లేకుండా అవకాశం అయితే ఇచ్చారన్నమాట. జస్ట్ లెటర్ అయితే పెట్టేసి ఇల్లు కట్టుకునే విధంగా అన్నీ కూడా ఇవ్వడంతో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు అయితే పెట్టబోతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.